ఏముందండి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం, ఆ ఇష్యూ మీద డైవర్షన్ చేయటం, ఎక్కడ వాళ్ళు ఇవ్వలేని సంక్షేమ పథకాల గురించి ప్రజలు క్వశ్చన్ చేస్తారు. ఈరోజు పెరుగుతున్న కరెంటు బిల్లుల గురించి ప్రజలు క్వశ్చన్ చేస్తారు. ఈరోజు పెరుగుతున్న నిత్యావసర ధరల గురించి ప్రజలు క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు ఇవ్వలేని సంక్షేమ పథకాలని ప్రజలకు ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చి అబద్ధపు మాటలను నమ్మబలికి ఈరోజు కూటమిలోకి ప్రభుత్వం వచ్చేసి ఈరోజు ప్రజల్ని ఏ రకంగా మోసగిస్తున్నారో అన్నది ప్రజలు ఎక్కడ క్వశ్చన్ చేస్తారని మనం చూస్తే మరి హోంమంత్రి గారు ఏమైపోయారు, ఒక లేడీగా ఉన్నారు. ఆవిడ ఎక్కడికక్కడ ఏదో అక్కడ దిద్దుబాటు చర్యకి అప్పటికప్పుడే తప్ప అసలు యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకని ఆవిడ కూడా ఉన్నారు కదా. ఇప్పుడు రాష్ట్రంలోన ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లోనా, ఏ మండలాల్లోనా, ఏ గ్రామాల్లోనా, ఏ ఊళ్ళల్లోనా ఏ అగత్యాలు జరుగుతున్నాయో మీకు ఇమ్మంటే మీడియా మిత్రులకి మేము అందజేస్తాం. ప్రతిరోజు తప్పించి రోజు ప్రతి ఒక్క మహిళ మీద కానీ, బాలిక మీద కానీ, పసికందుల మీద కూడా ఈరోజు అగత్యాలు జరుగుతున్నాయి. ఏ ఒక్క మహిళ దగ్గరికైనా, ఏ ఒక్క పసికందు ఇంటికైనా, ఏ ఒక్క ఆడపిల్ల ఇంటికైనా హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు. ఒక్కసారైనా వెళ్ళి వాళ్ళని ఓదార్చడం కానీ, మీకు మేము ఉన్నామమ్మా, అండగా గవర్నమెంట్ ఉందమ్మా, మేము మిమ్మల్ని చూసుకుంటామమ్మా అని చెప్పడం ఉందా? లేదు. ఉప ముఖ్యమంత్రి గారు ఏమైపోయారు, సెలూన్ షాపులకు ఓపెనింగ్లకు వస్తున్నారు కానీ అసలు ఏదైనా ఘటన జరిగితే సైలెంట్ అయిపోతారు, లేకపోతే మాల్లో ఉంటారు. ఎందుకంటే ఆయన టార్గెట్ ఆయనకి ఫినిష్ అయిందండి. ఆయన ఏదో ఒకసారైనా గెలవాలి అన్నది ఆయన టార్గెట్. గెలిచినారు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. ఆయన టార్గెట్ ఆయనకి ఫినిష్ అయిపోయింది. ఇంకా వీళ్ళతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఆయనకేం పని? ఆయన పని పూర్తి అయిపోయింది. అందుకే ఆయన చక్కగా హ్యాపీగా సినిమాలు షూటింగ్లు చేసుకుంటున్నారు, సెలూన్ షాపులు ఓపెన్ చేసుకుంటున్నారు. చక్కగా ఆయన లైఫ్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన ఎంజాయ్ మూడ్లో ఉన్నారు. ఇప్పుడు ప్రజల్ని పట్టించుకొని ప్రజల కోసం పోరాడే పరిస్థితులు ఆయన లేరు. ఆయన కేవలం ఒక్కసారైనా నేను గెలవాలి అన్న ఆశయంతో వచ్చారు. కూటమిలో చేరారు. ఆయన ఆశయం నెరవేరిపోయింది. స్త్రీశక్తి అన్నారు, మహిళలకేమో దాంట్లో చూస్తే పెద్దపీట ఈ ప్రభుత్వంలో ఉన్నారు. ఇదేనా మేడం అగాయిత్యాలైనా పెద్దపీట? అదే కదండి. మరి ఇప్పుడు పూర్తిగా రాష్ట్రంలోన మహిళల భద్రత అన్నది, పోలీసు వ్యవస్థ అన్నది నిర్వీర్యం అయిపోయింది. ప్రతి ఒక్క మహిళ మీద దాడులు జరుగుతున్నాయి. దాడులు ఆపే పరిస్థితుల్లోన పోలీసు వ్యవస్థ లేదు. పోలీసు వ్యవస్థ ఏ పొద్దు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న పరిస్థితుల్లోన వాళ్ళు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, సీఎం గారు ఉన్నారో, డిప్యూటీ సీఎం గారు ఉన్నారో, రెడ్ బుక్ని రచించిన మహానాయకుడు లోకేష్ బాబు ఉన్నారో, ఆ బాబు గారు ఏం చెప్తే ఆ పనిలో ఉన్నారే తప్పితే కానీ ప్రజలు ఏమైపోతున్నారు, మహిళలు ఏమైపోతుంది, ప్రజా భద్రత ఏమవుతుంది అన్నది వాళ్ళకి పట్టడం లేదు, వాళ్ళకి అవసరం లేదు. ఏ పొద్దు వాళ్ళ కక్షపూరితమైన రాజకీయాలు చేయటానికి, ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద దాడులు చేయడానికి, ఈరోజు ఐఏఎస్ల మీద అయిపోయింది, ప్రతినిధుల మీద అయిపోయింది, ఈరోజు మీడియా మీద కూడా వచ్చారు. ఒక గెస్ట్గా పిలిచారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఆయన అలా మాట్లాడతారని ఆయన ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, అది జరిగినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు కూడా ఆయన ఖండించారు. ఈరోజు రేణుకా చౌదరి గారికి ఏం అవసరం ఉందని ఆమె స్పందించారు. సరే, మహిళగా భారతదేశంలో ఏ మహిళ అయినా స్పందించవచ్చు, ఆవిడ స్పందించారు, మంచిదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టు గురించి మాట్లాడుతున్నారే, ఆమెకి ఏ రైట్ ఉందని మాట్లాడుతున్నారు. ఒక ఛానల్లో జరిగిన ఒక చిన్న డిబేట్కి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కుటుంబానికి ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారు. ఈరోజు గారి పేరు తీసుకొస్తున్నారు. ఎందుకు మేడం? అసలు ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. జరిగింది ఏదో చిన్న లైవ్ డిబేట్లో జరిగిన అంశాన్ని భారతి గారు క్షమాపణ చెప్పాలి, మొత్తం జగన్ గారితో కలిసి అంటున్నారు. ఎందుకు అసలు ఏంటి పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు సడన్గా అక్కడికక్కడ దాడి చేయడం? భారతి గారు ఈరోజు వరకు ఎక్కడ ఆమె రాజకీయాల గురించి మాట్లాడడం కానీ, ఎవరినైనా టార్గెట్ చేయడం కానీ, ఎవరి గురించైనా పర్సనల్గా మాట్లాడడం కానీ, రాజకీయాల గురించి చర్చించడం కానీ ఆమె ఎక్కడా చేయలేదు. ఆమె పని ఏదో ఆమె చేసుకెళ్ళిపోతున్నారు. ఆమె వ్యాపారాలు ఏవో ఆమె చేసుకుంటారే తప్పితే ఏ రోజు ఆమె రాజకీయాల గురించి మాట్లాడింది లేదు. ఈరోజు మాట్లాడితే భారతమ్మ అంటారు, మాట్లాడితే విజయమ్మ అంటారు. వాళ్ళ గురించి మాట్లాడి మేమేదో గొప్పలం అయిపోయాము అనుకుంటున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. భారతమ్మ గారి, విజయమ్మ గారి కాలిగోటికి కూడా సరిపోయిన వాళ్ళు ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితుల్లోకి వస్తున్నారు. కానీ ఇది వాళ్ళ పతనానికి పరాకాష్ట. ఫైనల్గా చూసుకుంటే మేడం, ప్రజలందరూ గమనిస్తున్నారు. 4 ఏళ్ల వ్యవధి ఉంది. చూసుకున్నట్లయితే ప్రజలు మళ్ళీ ఎటు తిరగబోతున్నారు. పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజల దగ్గర పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. అది గమనించే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అన్నదే ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ప్రతి చిన్న విషయాన్ని తీసుకోవటము,
దాన్ని రచ్చ చేయటము, దాన్ని ఏదో ఒక రకంగా డైవర్షన్ చేయటము, ఏదో ఒక ప్రజల్ని డైవర్షన్ చేస్తున్నాము అనుకుంటున్నారు. కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకమల్లా చీకటైపోదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, కానీ లోకమంతా దాన్నే చూస్తుంది. అది వాళ్ళకి తెలియటం లేదు. తెలిసే రోజు వస్తుంది. తెలిసిన రోజు ఈ ప్రజలే, ఏదైతే పట్టం కట్టిన ప్రజలే రేపు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్తారు. సార్ ముందుగా నమస్తే అండి. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ కంప్లీట్ చేసుకుంది. సో మేము కూడా ఆంధ్రప్రదేశ్ ఏ యొక్క ధీమా అయితే, అంటే జగనన్న ప్రభుత్వం ఏ ధీమా అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిందో ఆ ధీమానే కోల్పోయిన రోజు అని చెప్పుకోవాలి ముందుగా అయితే. సో ఏవైతే హామీలు ఇచ్చి నెరవేర్చలేదో ఆ రోజని కూడా చెప్పుకోవచ్చు. అప్పట్లో మేము అన్ని పథకాలు ఇస్తుంటే, జగనన్న గారి పాలన పథకాలన్నీ ఇస్తుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, శ్రీలంక చేస్తారా అప్పులు చేసి అని. మరి అంతకు మించి పథకాలు ఇస్తానన్న మీరు ఏ లంక చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ముఖ్య ఉద్దేశం? అంతేకాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది పూర్తిగా. కేవలం వైసీపీకి ఓటు వేశారనే కక్ష సాధింపు చర్యలు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎవ్వరికీ కూడా న్యాయం చేయడం లేదు. మీరు మా మీద పెట్టే ఇంట్రెస్ట్ ఏదో ప్రజలపై పెట్టండి. మా మీద మీరు ఏ ఇంట్రెస్ట్ పెడుతున్నారో అది ప్రజలపై పెడితే కనుక మీరు కొంచెం కాకపోయినా కొంచెమైనా పాలన ముందుకు తీసుకెళ్తారు. పూర్తిగా వైసీపీని అంతం చేయాలనే ఉద్దేశం మీకుంటే కనుక మీరు ఎంత తొక్కితే మేము అంత పైకి నిలబడతాం తప్ప ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళని లేరండి. అంతేకాకుండా ఏంటంటే పూర్తిగా ఈ యొక్క పరిపాలన ఎలా ఉందంటే లా అండ్ ఆర్డర్ని లాకర్లో పూర్తిగా మూసేశారు. గతంలో ఎలా అంటే ఏ చిన్న మీటింగ్ అయినా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనేవారు, స్టేజ్ ఎక్కి 14 సంవత్సరాల సుగాలి ప్రీతి కేసు గురించి గొంతు చించుకొని మాట్లాడేవారు. అది ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు. 14 సంవత్సరాల సుగాలి ప్రీతి గురించి మాత్రమే మాట్లాడిన ఆయన ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అనే పదవిలో ఉన్నప్పుడు మరి ఆయన నోరు ఎందుకు మెదపడం లేదు? కనపట్లేదుగా మేడం, ఎక్కడి నుంచి ఉన్నా ఎక్కడ ఉంటున్నారు సార్? ఆయనకి లడ్డు మీద ఉన్న ఇంట్రెస్ట్ అదే తిరుపతి దేవస్థానంలో మరణించిన వాళ్ళ మీద లేదు. ఒక లడ్డూకి ఇచ్చే ఇంపార్టెంట్ అనేది ప్రజల ప్రాణాలకు ఆయన ఇవ్వట్లేదు. సింహాచలంలో గోడ గూలిపై మరణించిన వాళ్ళకి మరి ఆయన ఎందుకు అని చెప్పి మీటింగ్ పెట్టలేదు, అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రక్షాళన దీక్ష చేయలేదు? మరి మేడం ఒక పక్క కిరణ్ చేబ్రోల్ది అదే విషయం, కిరణ్ రాయల్ది అదే విషయం, మరి మహిళలపైనే కదా వీళ్ళందరూ ఇంకా పార్టీలోనే ఉన్నారు కదా సార్. మరి పార్టీలో ఉన్నప్పుడు ఆయన ముందు చెప్పారు కదా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి. గొంతు చించుకున్నాడు కదా ఆయన. ఒక్క అవకాశం ఇస్తే కనుక నేను ఆడపిల్లలే రక్షణగా ఉంటానన్నాడు కదా. మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా, రాజకీయ నాయకులకు ఆడపిల్లలు లేరా అని అడిగిన నోరే కదా. మరి ఇప్పుడు ఏమైంది అంటే ఆయన పార్టీ పదవిలో లేనప్పుడు ముందేమో అపరిచితుడా, మీరు పదవులు వచ్చాక గజనీ అయిపోయాడా, మర్చిపోయాడు ఆయన? ఏమైనా జరుగుతున్నాయి కదా ఆయన హయాంలో. ఎప్పుడో జరిగిన దాని గురించి గొంతు చించుకునే మీరు మీ హయాంలో 3 ఏళ్ళ చిన్నారి నుంచి 60 ఏళ్ళ వరకు కూడా ఇంత దారుణాలు జరుగుతున్నాయి కదా. మరి ఎందుకు ఆయన నోరు ఎత్తట్లేదు? ఎందుకు ఆయన ఒక మీటింగ్ పెట్టి ప్రభుత్వాన్ని నిలవేయడం లేదు? ఆయనకు కావాల్సింది పదవేనండి. ఆయన మైక్ పట్టుకొని ఆయన పదవి గురించి మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన ఒక సీఎం, డిప్యూటీ సీఎం అయితే, చేతనైన సీఎం అయితే, చావు ఉన్న సీఎం అయితే, దమ్మున్నాడైతే ఇప్పుడు వచ్చి మాట్లాడమనండి. ఇప్పుడు జరుగుతున్న ఈ అత్యాచారాలు, హత్యల గురించి ఇప్పుడు వచ్చి నిలదీయమనండి, గొంతు పలకమనండి. గొంతు మోగబెట్టుకొని పదవికి ముందు అపరిచితుడు, పదవి అయ్యాక గజని ఇలాంటివన్నీ నడపకని చెప్పండి. ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మా గవర్నమెంట్లో మీరు ఎలాగైతే మైక్ పట్టుకొని గొంతు చించుకున్నారో ఈ గవర్నమెంట్లో మీరు అలాగే నిలదీసే సత్తా మీకుందా? కూటమి ప్రభుత్వంలో ఉన్న మీరు కూటమి ప్రభుత్వ అధికారాన్ని నిలదీయగలరా? ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు అసలు ఆడవాళ్ళకి రక్షణ అనేది లేదు. మా హయాంలో కేవలం ఆడవాళ్ళ ద్వారా ప్రతి ఒక్క మహిళకు కూడా ముందు రావాలి. ఒక కుటుంబంలో ఒక దీపం బాగుంటే ఆ ఇల్లు బాగుంటుందని చెప్పిన వ్యక్తి ఆయన ఎక్కడ? ఇంగ్లీష్ విద్య అనేది వద్దని క్యాన్సిల్ చేసిన ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడండి? ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఆయన ఎక్కడ? హామీలని పక్కన పెట్టి పంగనామం పెట్టిన ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ? మీరే నిలదీయండి.